గాయ్స్ అనదర్ మినీ వ్లాగ్. ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఆనియన్స్ అయితే మన ఇంట్లో కన్ఫర్మ్గా ఉంటుందండి. సో నేనైతే ఆనియన్ మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటున్నాయి, ఒక 4 kgs అయితే తీసుకున్నాను. అవి మళ్ళీ పాడైపోతాయి అని అయితే ఈ కర్రీ చేస్తున్నానండి. కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ నిజంగా చాలా బాగుండిద్దండి. కానీ కొంతమంది టమాటా కోడిగుడ్డు అంటారు. అసలు ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నప్పుడు టమాటా తక్కువ వేసుకున్నప్పుడు అది టమాటా ఎగ్ కర్రీ ఎందుకు అయ్యిద్ది, ఆనియన్స్ ఎగ్ కర్రీ అయ్యిద్ది. కానీ ఏంటో కొంతమంది అలా అనుకుంటారు, వాళ్ళ గురించి మనకెందుకులే అండి. మేమైతే మా సైడ్ అయితే మాత్రం ఉల్లిపాయ కోడిగుడ్డే అనుకుంటాము. సో ఇలా అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పటి నుంచో ఆనియన్స్ అలానే మగ్గిపోయి కొన్ని అయితే పాడైపోయినాయి అండి. అలా వేస్ట్ చేయడం ఎందుకనేది కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఎలాగో అవైలబుల్గా వెజిటేబుల్స్ కూడా లేవు, సండే వచ్చేస్తుంది కదా, ఇంకా సాటర్డే తీసుకోవాలి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి, మీకు పోస్ట్ చేస్తున్నాను ఈరోజు అయితే. నిజంగా చాలా బాగుండిద్ది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. అనుకున్నది ఏది అయితే అవ్వదండి. నిజంగా నేనైతే ఒక కర్రీ అనుకున్నాను, కానీ ఇక్కడ అంతా సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి. సాటర్డే అవ్వడం వల్ల అసలు ఇంట్లో పవర్ అనేది లేదండి. నేనైతే ఒక 2 hours అయితే వెయిట్ చేశాను ఈ కర్రీ చేయడానికి. ఇంకా ఇది వచ్చేలాగా లేదు, ఇంకా దీంతో పెట్టుకుంటే మళ్ళీ మా హస్బెండ్ నన్ను తిడతారని చెప్పేసి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా చెప్పాలంటే మార్నింగే తీసుకువెళ్ళిపోతారు లంచ్ బాక్సు. సో ఈరోజు ఇంటికి వస్తానన్నారు. ఎవరి కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే ఇంకా మా హస్బెండ్కి ఆకలేస్తూ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు, జస్ట్ క్యారెట్ తినేసి వెళ్ళిపోయారు. ఇంకా అందుకే ఆకలి మీద వస్తారు, మళ్ళీ ఎందుకులే అలా ఉంచడం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. నిజం చెప్పాలంటే కాల్ చేశాను, ఇలా పవర్ లేదు అని చెప్తే పవర్కి కర్రీ చేయడానికి సంబంధం ఏముంది అని అన్నారు. ఇంకెందుకులే ఇలా డైలాగ్ వేసినప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము, అలా చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా అవ్వనప్పుడు ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇలానే చేసేస్తున్నానండి రొటీన్గా. నేనైతే ఒక మసాలా కర్రీ లాగా చేద్దాం అనుకున్నాను, ఎగ్ మసాలా కర్రీ లాగా. సో అలా రాలేదు, ఇంకా ఇలాగే స్టార్ట్ చేశాను. అదే పవర్ ఉంటే కనుక సేమ్ నేను అలానే చేసేదాన్ని, నాకైతే అవైలబుల్గా లేదు కాబట్టి సో ఈ ప్రాసెసే స్టార్ట్ చేసేసాను. ముందుగా 2 eggs అయితే నేను బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను. ముందు ఇలా ఎగ్ అనేది ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. ఫ్రై చేసిన ఎగ్స్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము. ఫ్రై చేయి అంటారు. సో అందుకే నేనైతే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అండ్ దానిలోనే కొంచెం ఫ్రై చేయడానికి కొంచెం సాల్ట్, పసుపు, కారం కూడా వేసుకొని ఎగ్ అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అదే కళాయిలో నేను కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకున్నానండి. మసాలా కర్రీ లాగా చేద్దాం అనుకున్నాను కదా, సో మిక్సర్ అయితే అవైలబుల్గా లేదు, ఎందుకంటే పవర్ లేదు కదా. సో అందుకే నేను ఎలా చేశానంటే, ఇప్పుడు అల్లం ఉంటుంది కదా, అదైతే చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకొని దీనిలోనే వేసేసుకున్నానండి. కర్రీ మొత్తం కంప్లీట్ అయ్యాక నాకు తెలిసొచ్చింది ఏంటంటే, మనం మిక్సర్తో పని లేదండి, జస్ట్ మనం అల్లం అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీలో వేసుకుంటే టేస్ట్ నిజంగా చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇలా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చిందండి. సో అందుకే మీకు కూడా చెప్తే అలా చేసుకుంటారని చెప్పేసి సజెషన్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే పవర్ కోసం చూసుకుంటే మనకి ఇంకా టైం వేస్ట్ అండి. సో అందుకే నేనైతే ఇలా ట్రై చేయడం వల్ల నాకైతే యూజ్ అయ్యింది. చిన్న ముక్కలకైతే కట్ చేసేసుకొని దీనిలోనే ఫ్రై చేసుకున్నాను. అలాగే నేను ఎప్పుడు టమాటాలు ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు కదా, పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటాను. కానీ ఈసారి మాత్రం చిన్నగానే కట్ చేసి టమాటా ప్యూరీ లాగా చేసేసుకొని దీనిలో వేసుకోవచ్చులే అనుకున్నాను. సో అవైలబుల్గా లేకపోవడం వల్ల చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకున్నా కానీ టమాటా నిజంగా చాలా మంచిగా కుక్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నానండి. అలాగే మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న చింతపండు రసం అయితే దీనిలో యాడ్ చేసేసుకోండి. చింతపండు మాత్రం నిజంగా కన్ఫర్మ్గా వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. చింతపండు వల్ల ఇంత మంచి టేస్ట్ వస్తుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 10 నిమిషాలు ఆగినాకైతే ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఈ టైంలో కొంచెం చింతపండు ప్యూరీ కూడా వేసేసుకోండి. అది వేసేసుకొని ఇంకో 10 నిమిషాలు అయితే కుక్ చేసుకుంటే నిజంగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ కూడా దీనిలో వేసేసుకోండి. కర్రీ నిజంగా చాలా బాగుంది. నాకైతే ఇంకా మిక్సర్తో పని లేదు, ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే బాగుండిద్ది అని అయితే అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే కొంచెం నేను వెల్లుల్లిపాయ కూడా వేసుకుందాం అనుకున్నాను, మళ్ళీ
అవన్నీ పీల్ తీసి కట్ చేసుకొని మళ్ళీ దీనిలో వేసుకునేసరికి మా హస్బెండ్ నా ఎదురుగా వచ్చి నుంచుంటారు. అప్పటికి ఇంకా కర్రీ అవ్వలేదా అని అంటారు. సో అందుకే నేనైతే అది స్కిప్ చేసేసి ఇలానే కర్రీ అయితే చేసుకున్నానండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే దీనిలో వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుందండి. నేనైతే ఇలా ట్రై చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం చేసినా కానీ నాకైతే చాలా బాగా వచ్చింది. సో మసాలా ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నాను. ఈ కర్రీతో అయితే మాత్రం ఎండ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చింది కాబట్టి నేను ఇంత రియాక్షన్ ఇస్తున్నాను. సో ఇలా అయితే కర్రీ అయితే అయిపోయిందండి. మా హస్బెండ్కి నేను ఈరోజు తినిపిస్తున్నాను. ఎందుకంటే కొంచెం మా హస్బెండ్ నీరసంగా ఉన్నారు. ఇంకా అందుకే నేనే అయితే పెట్టేశాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 2 ఎగ్స్ ఎందుకు వేసానంటే మా హస్బెండ్కి బాగాలేదు, మళ్ళీ ఫీవర్ వస్తుందేమో అని చెప్పేసి కొంచెం భయపడి ఒక్క ఎగ్తోనే ఎండ్ చేసేసానండి. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.